అనిల్ రావిపూడి అండ్ కళ్యాణ్ రామ్ గారు అండ్ వెంకీ మామ వీళ్ళు ముగ్గురు కాంబోలో వస్తున్న మూవీ గురించి అందరికి తెలిసిందే కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిద్ది అని అందరూ అనుకున్న తరుణంలో ఈ రోజు అన్నమాట పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒక వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిద్దంట. ఇంకా అనిల్ రావిపూడి గారు ఈసారి సంక్రాంతి బరిలోకి దిగడానికి ముందే ప్లాన్లు గట్టిగానే చేసేసిండు అనమాట. మనకి జీవి ప్రకాష్ తో కూడా ఒక వీడియో చేసిన అనమాట. 4 మినిట్స్ 3 మినిట్స్ పైన ఉంది ఆ వీడియో. ఆ వీడియో కూడా చాలా మనకి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పింది అనమాట. ఆ వీడియో ఆయన చెప్పడం ఏంటంటే ఇది క్లాస్ పాట, మాస్ పాట, ఆస్కార్ పాట, అన్ని కలిపిన పాట అని చెప్పి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చినట్టు ఈ సినిమాలో అన్ని కలగలిపి ఉంటాయి అనే విధంగా చెప్తున్నమాట. క్లాసు, మాసు, ఫన్ను, ఎంటర్టైనర్ మొత్తం అంటే ఈసారి అనిల్ రావిపూడి గారి మార్క్ బీభత్సంగా సృష్టించబోతున్న అనేది అయితే చూపించారు. అలాగే అనంత శ్రీరామ్ గారే మొత్తం సాంగ్స్ అంట. అలాగే మనకి మూవీ స్పెషల్ మనం మాట్లాడుకోవాల్సింది ముందే అతని టైటిల్ కూడా ఇప్పుడు సంక్రాంతికి 13 అంట. జనవరి 13వ తారీఖు సినిమా రిలీజ్ అని కూడా అనుకుంటారు. కొన్ని ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. టైటిల్ పేరే 13న వస్తున్నామని పెట్టొచ్చు అనే డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా మందికి. ఏమో చెప్పలేము. అనిల్ రావిపూడి గారు చూసుకుంటే ఏదైనా పెట్టేస్తారు టైటిల్. క్వశ్చన్ మార్క్ ఇచ్చాయని కూడా వదిలేస్తారు. అలా చేస్తారనమాట. గతంలో కూడా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి డైరెక్ట్ సంక్రాంతి కోసమే టైటిల్ ఇచ్చిండు. దిల్ రాజు గారు అన్నారనమాట. నేను ఈ సినిమాని ఎక్కడ సంక్రాంతికి రిలీజ్ చేయనని చెప్పి అతను డైరెక్ట్ టైటిల్ సంక్రాంతి కోసం మనం పెట్టేసిండు. తర్వాత పెట్టి పెద్ద ఇంపాక్ట్ జరుగుతుందని సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి వస్తుందని చెప్పి అనిల్ రావిపూడి గారికి తెలిసిందే కదా. 13వ తారీఖు అని చెప్పి 13న వస్తున్నామని కూడా డైరెక్ట్ టైటిల్ పెట్టేస్తారు ఆయన. ఆయన మార్క్ అలా ఉందనమాట. అనిల్ రావిపూడి గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేలాగా ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు అండ్ వెంకీ మామ, కళ్యాణ్ రామ్ గారు కలిసి చేస్తున్న సినిమాని పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయి మూవీ కూడా త్వరలోనే రిక్వెస్ట్ మొదలుగా ఉంది. ఈసారి అనిల్ రావిపూడి గారు మార్క్ స్పీక్స్ ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది అనమాట. గతంలో కూడా చెప్పిండు ఆయన. నాకు లైఫ్ ఇచ్చిన హీరో తోటి ఈసారి బీభత్సం క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్తున్నానమాట అనిల్ రావిపూడి గారు. చూద్దాం ఇంకా ఎంత బీభత్సం క్రియేట్ చేస్తారో. 200 కోట్ల మార్కుని దాటి, నువ్వు 300 కోట్ల మార్కుని దాటి ఈసారి ఏ మార్క్ దాటడానికి రెడీగా ఉండో చూద్దాం. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తా. ఈ వీడియో ఇంతకుముందు మన గూగుల్ అందరికీ బై.